ఎందుకు మంచిగా లేదనిపిస్తుంది? ఏది ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఎన్ని వరకు మీకు అందాయి ఏం పథకాలు? లేదు, ఒక బస్సులు పెట్టాడు, ఆడవాళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఒకటే కొట్టుకోవడం చాలు. అసలు బస్సుల వల్ల ఉపయోగం ఉందంటారా? ఏం లేదు, డిపార్ట్మెంట్ మొత్తం నాశనం అయిపోయింది. ఉమ్. ఆ? అసలు ఈ బస్సుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని కొంతమంది అన్నారు, కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది అది కాదు, తీసేయాలంటారు. కనీసం బస్సు ఫ్రీ చేసినప్పుడు పిల్లలకు, చదివే పిల్లలకు, మగ పిల్లలు ఆడపిల్లలు అందరికి ఫ్రీ చేస్తే బాగుండేది. ఉమ్. పైగా సీనియర్ సిటిజన్ కూడా ఫ్రీ చేస్తే బాగుండేది. ఉమ్. ఎంప్లాయీస్ కూడా దీంట్లో లేడీస్ ఎంతో మంది, వేల మంది, లక్షల మంది కూడా వాళ్ళందరికీ ఫ్రీ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పు. ఉమ్. సీనియర్ సిటిజన్స్కి ఇంతకుముందు ఉండే అది కట్ చేసేసాడు. ఇప్పుడేమో ఆడపిల్లలకి ఏమో ఫ్రీ చేశాడు, మగ పిల్లలకేమో టికెట్ పెట్టాడు. మరి అన్యాయం కదా. చదువుకునే పిల్లలకి ఇచ్చినా బాగుండేది. అంటే ఇంతకు ముందు చూస్తున్నారు కదా మీరు, ఇంతకు ముందు పరిపాలన ఇప్పుడు పరిపాలన తేడా ఏం కనిపిస్తుంది? ఇంతకుముందు అది ఎట్లా ఉండేదంటే పక్కడబందీకి చేయబట్టాయి వాళ్ళ తెలంగాణ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఆయన ముందు చూపుతోనే 15 సంవత్సరాలు ఏం ఆశించకుండా గొడవ చేసి బాధలు పడి ఆయన మీద ఉమ్మేసినా తిట్టినా ఎన్ని పడ్డా పడి ఉన్నాడు. పడి అంతవరకు తెలంగాణ తీసుకొచ్చాడు. తీసుకొచ్చింది 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశాడు. చేసిన దానికి వీళ్ళు లేనిపోని అన్ని కల్పించి ఆ గ్రామాల్లో ఏం తెలియని వాళ్ళు 2-3 జిల్లాలే, ఓన్లీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలే తీసుకొచ్చి వాళ్ళ మెజార్టీతో రావడం జరిగింది. అంతే తప్ప వేరేం లేదు. థ్యాంక్ యూ.